జై శ్రీరామ్. ముందుగా ఈ వీడియో చూడాలి అన్న సంకల్పంతో ఈ వీడియో ఓపెన్ చేసినందుకు గాను నేను మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కరిస్తూ ఉన్నాను. ఈ వీడియోలో అయోధ్య రామాలయానికి సంబంధించి 108 అత్యంత కీలకమైన అంశాలను పొందుపరిచి ఆ సమాచారాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి. మీరు ఒక లైక్ కొట్టడం వల్ల మీ ఆస్తి ఏమీ తరిగిపోదు, కరిగిపోదు, మీ దగ్గరున్న డబ్బులేమీ వచ్చి నా జేబులో పడవు. ఒక్క లైక్ కొట్టండి వీడియోకు, అది మాత్రమే నేను కోరుకునేది. మీ అభిప్రాయాలు చక్కగా కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. ఛానల్ నచ్చింది అనుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ బటన్ నొక్కండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు వీడియోలు చాలా రాబోతూ ఉన్నాయి. మరి సరాసరి వీడియో లోపలికి వెళ్ళిపోదామా? అయోధ్య గర్భాలయంలో ప్రతిష్ఠించబోయే బాలరాముడి ఎత్తు 51 అంగుళాలు ఉంటుంది. 5 ఏళ్ల బాలుడి రూపంలో అయోధ్య రాములల్లా విల్లంబులు ధరించి కమలంపై కూర్చొని మనకు దర్శనమిస్తారు అన్నది సమాచారం. జనవరి 22న మనకు ఈ అంశంపై ఒక స్పష్టత వస్తుంది. భూమి పూజ, శంకుస్థాపన ఈ కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరిగాయి. భయంకరమైన కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో తేదీ 5 ఆగస్టు 2020 వేద పండితులు 3 రోజుల పాటు వైదిక కార్యక్రమాలు చేశారు. గర్భాలయ ప్రాంతంలో నరేంద్ర మోదీ గారు 40 కిలోల వెండి ఇటుకను అక్కడ శాస్త్రోక్తంగా స్థాపించడంతో అయోధ్య భూమి పూజ జరిగింది. అయోధ్య ప్రధాన ఆలయ విస్తీర్ణం 2.77 ఎకరాలు. భక్తులకు అయోధ్య రామయ్య దర్శనం ఇచ్చే దూరం 35 అడుగులు. అంటే మనం ఆలయానికి వెళితే 35 అడుగుల దూరం నుంచి అయోధ్య రామయ్యను మనం దర్శనం చేసుకుంటాం. రామ్ మందిర్ నిర్మాణానికి ఎన్నెన్నో ప్రత్యేకతలున్నాయి. దీర్ఘచతురస్రాకారంలో ఈ ఆలయం ఉంటుంది. నిజానికి దీర్ఘచతురస్రాకారంలో ఉండే అమెరికా ఎక్కువగా మన దక్షిణ భారతదేశ ఆలయాలలో కనిపిస్తుంది. అంటే ఔటర్ డిజైన్ మనం టాప్ యాంగిల్లో గనక చూస్తే ఒక దక్షిణ భారతదేశ ఆలయాన్ని చూస్తున్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ మాత్రం ఉత్తర భారతదేశపు శైలిని పోలి ఉంటుంది. అది కూడా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఘూర్జర చాళుక్యుల స్టైల్స్ ఉంటాయండి ఆ శైలి. అందులో ఒక శైలి అయిన నాగర శైలి ఆ ఆర్కిటెక్చర్ను తలపిస్తుంది అయోధ్య రామయ్య ఆలయం. అయోధ్య ఆలయంలో 4 మూలలలో సూర్య భగవానుడు, మా భగవతి, గణేశుడు, పరమశివునికి అంకితం చేస్తారు. ఆలయంలో ఉత్తరాన మాతా అన్నపూర్ణ ఆలయం ఉంటుంది. దక్షిణాన ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంటుంది. ఆలయ కాంప్లెక్స్లో మరో 7 ఉప దేవాలయాలను నిర్మించబోతూ ఉన్నారు. ఆలయం యొక్క మొదటి దశ నిర్మాణం తుది దశకు చేరుకుంది. జనవరి 22న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొంటారు. రామ్ మందిర్ నిర్మాణంలో నేల, గోడలు, పైకప్పు, మెట్లు ఇలా అంతటా రాతినే వినియోగించారు. ఎక్కడ ఇనుము కానీ, స్టీల్ కానీ, సిమెంట్ కానీ, కాంక్రీట్ కానీ ఉపయోగించలేదు. అయోధ్య రామయ్యను దర్శించుకోవడానికి భక్తులు దేవాలయంలోకి తూర్పు వైపు నుంచి ప్రవేశిస్తారు. ఆలయం బయటకు దక్షిణం వైపు నుంచి ఎగ్జిట్ తీసుకొని బయటికొచ్చేస్తారు. శ్రీ రామజన్మభూమి ఆలయం కోసం మొత్తం 3 విగ్రహాలను 3 శిల్పులు తయారు చేశారు. వాటిలో ఒక శిల్పాన్ని ఓటింగ్ ప్రక్రియ ద్వారా డిసెంబర్ 29, 2023న శుక్రవారం ఎంపిక చేశారు. గర్భాలయంలో ప్రతిష్ఠించిన విగ్రహం ఎప్పటికీ అక్కడే స్థిరంగా ఉంటుంది. మిగతా 2 శిల్పాలను ఆలయంలో వేరే చోట ప్రతిష్ఠించబోతూ ఉన్నారు. ప్రస్తుత రామ్ మందిర్ డిజైన్ 1989లోనే రూపుదిద్దుకుంది. దేవాలయాల ఆకృతులను రూపొందించడంలో నిష్ణాతులైన సోంపురా కుటుంబీకులు ఈ డిజైన్ను అందించారు. అప్పటి విహెచ్పి అధినేత అశోక్ సింఘాల్ గారి విజ్ఞప్తి మేరకు చంద్రకాంత్ సోంపురా అయోధ్యకు వెళ్లి భూమిని పరిశీలించాలి అని నిర్ణయం తీసుకున్నారు. కానీ 1989లో అక్కడ ఉన్న కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ అది కుదరలేదు. అందుకే సోంపురా ఒక భక్తుడి వేషధారణలో ఒక సామాన్యుడిలా లోపలికి వెళ్లి కాలి అడుగులతో ఆ ప్రాంగణాన్ని మొత్తం కొలిచారు. ఆ తర్వాత డిజైన్ రూపొందించారు. ఆ ఆర్కిటెక్చర్ ఈరోజు మనం చూస్తున్న రామాలయం యొక్క డిజైన్. ప్రధాన ఆలయాన్ని
L&T కంపెనీ నిర్మించి ఇచ్చింది. అందుకుగాను ఎలాంటి ఛార్జు చేయలేదని సమాచారం. ఫ్రీగా చేశారా అన్న దానిపై మాత్రం సమాచారం అందుబాటులోకి ఇంకా రావాల్సి ఉంది. అలాగే మన శాస్త్రాలు, పురాణాలు, వాస్తు శిల్పము, ఆగమం ప్రకారము ఈ దేవాలయము విష్ణువుకు అంకితం ఇవ్వబడింది. అంటే ఉత్తర భారతదేశంలో నాగరాజ్ శైలిలో ఉన్న వైష్ణవ దేవాలయాల వాస్తు, ఆగమం, శిల్పం ప్రకారము గర్భాలయాన్ని అష్టభుజీ ఆకారంలో నిర్మించడం జరిగింది. రిక్టర్ స్కేల్పై 10 తీవ్రతతో భూకంపాలు వచ్చినా సరే, మరి ఏ విధమైన విపత్తులు వచ్చినా సరే కనీసం 2500 ఏళ్లపాటు తట్టుకునేలాగా ఆలయాన్ని డిజైన్ చేసి ఇచ్చారు చంద్రకాంత్ సోంపుర. అయోధ్య ఆలయ ప్రాంగణంలో 27 నక్షత్రాలకు సూచికగా 27 మొక్కలను గతంలో నాటారు. భక్తులు తమ జన్మ నక్షత్రాన్ని, రాశిని అనుసరించి ఆయా చెట్ల కింద కూర్చొని ధ్యానం చేసుకోవడం కోసమే వీటిని అక్కడ ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 7 ఖండాల్లోని 115 దేశాల్లోని నదులు, సముద్రాల నుంచి తీసుకొచ్చిన నీటిని, 2587 ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని రామాలయ నిర్మాణంలో వినియోగించారు. వసుదైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అక్కడి అధికార వర్గాలు తెలియజేశాయి. ఆలయ శిఖరం యొక్క ఎత్తు 161 అడుగులు, ఆలయం యొక్క పొడవు 360 అడుగులు, ఆలయం వెడల్పు 235 అడుగులు, ఆలయ నిర్మాణ విస్తీర్ణం 54,400 చదరపు అడుగులు. అంటే 1.3 ఎకరాలలో ఆలయ నిర్మాణం ఉంటుంది. ఆలయానికి మొత్తం 12 ప్రవేశ ద్వారాలు, అత్యంత కీలకమైన ద్వారాలుంటాయి. అసలు రామాలయంలో మనందరినీ ఆకర్షించే స్తంభాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఫోటోలలో మనం చూడొచ్చు. మరి ఆలయంలో ఎన్ని స్తంభాలున్నాయి? ఇది ప్రశ్న. గ్రౌండ్ ఫ్లోర్లో 150 స్తంభాలు, ఫస్ట్ ఫ్లోర్లో 132 స్తంభాలు, సెకండ్ ఫ్లోర్లో 74 స్తంభాలు ఉండే విధంగా డిజైన్ చేసుకున్నారు. అన్నట్టు ప్రతి స్తంభము 16 అద్భుతమైన విగ్రహాలు చెక్కబడి అందంగా కనిపిస్తుంది. ఆ స్తంభాల మీద పరమశివుని యొక్క రకరకాల రూపాలు, శ్రీమన్నారాయణుని యొక్క దశావతారాలు, 64 యోగినీలు అంటే 64 మంది యోగినులు, సరస్వతీదేవి యొక్క 12 రూపాలు, ఇవన్నీ కూడా ఆ స్తంభాల మీద అద్భుతంగా అందంగా చెక్కారు. ఇక ఆలయ టెంపుల్ కమిటీ చెప్తున్న దాని ప్రకారం ఒకేసారి 70,000 మంది ఆ ఆలయం లోపల ఉండొచ్చు. ఆలయాన్ని L&T నిర్మించింది అని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. అయితే ఉప ఆలయాలను, ఆలయం చుట్టూ ఉండే ఇతరత్రా నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మిస్తోంది. అలాగే ద సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బాంబే ఐఐటి, గౌహతి ఐఐటి, మద్రాస్ ఐఐటి అయోధ్యలో ఉండే మట్టిని పరీక్షించడము అంటే సాయిల్ టెస్టింగ్, డిజైనింగ్ వీటన్నింటిలో పాలు పంచుకున్నారు. ఆలయ నిర్మాణం కోసం రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ నుంచి ప్రత్యేకమైన శిలలను తెప్పించారు. ముఖ్యంగా రాజస్థాన్లోని బాన్సీ నుంచి తెప్పించిన శాండ్ స్టోన్, రాజస్థాన్ నుంచి తెప్పించిన మాకరానా మార్బుల్స్ ఉపయోగించారు. ఆలయానికి సమీపంలోని కరసేవక్పురంలో 30 ఏళ్ల కిందటే ఈ రాతిని చెక్కే పనులను, స్తంభాలను చెక్కే పనులను ప్రారంభించారు. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠా మహత్కార్యానికి 4 ఆమ్నాయ పీఠాలకు చెందిన శంకరాచార్యుల వారితో పాటు మహామండలేశ్వరులు, హైందవ ఆధ్యాత్మిక గురువులు, యతీశ్వరులు, సిక్కు, బౌద్ధ ఆధ్యాత్మిక గురువులు, దాదాపు 4,000 మంది సాధువులు హాజరవబోతున్నారు. ప్రధాని మోదీతో పాటు వివిధ రంగాలకు చెందిన 2,500 మంది ప్రముఖులు అయోధ్యకు తరలివస్తున్నారు. అయోధ్యలో ఒక చిన్న టైలర్ దుకాణం బాబులాల్ టైలర్స్, ఈ దుకాణాన్ని నడుపుతున్న సోదరులు భగవత్ ప్రసాద్ పహాడి, శంకర్లాల్ శ్రీవాస్తవ అయోధ్య రామునికి లావణ్య వస్త్రాలను తయారు చేస్తున్నారు. 3 దశాబ్దాల క్రితం శ్రీరామజన్మభూమి పూజారి లాల్ దాస్ శ్రీరామునికి వస్త్రాలు కుట్టే పనిని భగవత్ ప్రసాద్ తండ్రి బాబులాల్కు అప్పగించారు. అప్పటినుంచే ఈ కుటుంబమే స్వామివారికి వస్త్రాలు సమకూరుస్తోంది. ఇక మీదట కూడా గర్భాలయంలోని రాముల వారికి కావాల్సిన వస్త్రాలను బాబులాల్ టైలర్సే కొడతారు. అయోధ్య రామ్ మందిర్ ప్రధాన ఆలయం తలుపులతో పాటు ఇతర తలుపులను నిర్మించే కాంట్రాక్టును తెలంగాణలోని
సికింద్రాబాద్ న్యూ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు దక్కించుకున్నారు. రామ్ మందిర్ తలుపుల కోసం బల్లార్షా టేకును ఉపయోగిస్తున్నామని అనురాధ టింబర్ డిపో యజమాని చదలవాడ శరత్ బాబు గారు వెల్లడించారు. ఆలయ ప్రాంగణానికి అవసరమైన 118కి పైగా తలుపులను తామే తయారు చేస్తున్నామని చెప్పారు. ఇలా అయోధ్య రామాలయం తలుపులన్నీ అంటే 118కి పైగా తలుపులను తయారు చేసే అవకాశం తెలంగాణలోని సికింద్రాబాదుకు దక్కింది. ఆలయం కోసం నిధులు సేకరించడానికి 2021లో నిధి సమర్పణ్ అభియాన్ అనే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ యొక్క మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ చేపట్టింది. అలాగే ఈ విరాళాల సేకరణలో దాదాపు 1,50,000 మంది విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పార్టిసిపేట్ చేశారు. అంటే ప్రజల నుంచి విరాళాలు సేకరించే కార్యక్రమంలో అన్నమాట. 1 జనవరి 2021న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు అయోధ్యకు మొట్టమొదటి డొనేషన్ తన 1 నెల జీతం 5 లక్షల రూపాయలను అందించారు. ఆ తర్వాత ఇతర ప్రముఖులు, సంస్థలు, ప్రజలు విరాళాలను ఇచ్చారు. అయోధ్యలో రామమందిరం నిర్మించడానికి ఇప్పటి వరకు 900 కోట్ల రూపాయలు ఖర్చయింది. 9 అక్టోబర్ 2023 లెక్కలు తీస్తే ఇంకా 3,000 కోట్ల రూపాయలు ఆ విరాళాలలో మిగిలి ఉంది. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ విషయాన్ని ప్రకటించడమే కాకుండా ఒక ప్రత్యేకమైన ట్రస్టును ఏర్పాటు చేసి అయోధ్య ఆ దేవాలయం మెయింటెనెన్స్ కోసము ఈ డబ్బులు భవిష్యత్తులో ఖర్చు పెట్టబోతూ ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు ఆ 900 కోట్ల రూపాయలతో అయోధ్య రామ్ మందిర్ని నిర్మించారు అన్నాం. 3,000 కోట్ల రూపాయలు ఇంకా మిగిలి ఉన్నాయి అన్నాం. ఇవన్నీ కూడా భారతదేశంలో వచ్చిన విరాళాలే, అంటే రూపాయలలో వసూలైన విరాళాలే, ఫారెన్ కరెన్సీ లేదు. శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇప్పుడు ఫారెన్ కరెన్సీ ఫండ్స్ వచ్చే విధంగా ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ FCRAకు అప్లై చేసుకుంది. అంటే రిజిస్ట్రేషన్ కోసం అండి ఒక అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అది అప్రూవ్ అయితే అప్పుడు ఫారిన్ కరెన్సీ రూపంలో కూడా విదేశాల నుంచి రామ్ మందిర్ కోసం విరాళాల రూపంలో ప్రవాహం మొదలవుతుంది. 2021 రిపబ్లిక్ డే పరేడ్ ఢిల్లీ రాజ్పథ్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము రామ్ మందిర్ రెప్లికాను అంటే ఒక ట్యాబులోను తయారు చేసి ప్రదర్శించారు. రీడెవలప్మెంట్ ఆఫ్ అయోధ్య అన్న పేరు మీద ఒక మాస్టర్ ప్లాన్ 2031లో భాగంగా రాబోయే 10 సంవత్సరాలలో అయోధ్యను తీర్చిదిద్దడానికి 85,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్లాన్లో చాలా ఉన్నాయి. కొన్ని మనం చెప్పుకోవాలంటే 1,200 ఎకరాలలో 2,200 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న కొత్త టౌన్షిప్స్ రాబోతూ ఉన్నాయి. భక్తులకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా చూసుకునే విధంగా భవిష్యత్తులో అయోధ్య డెవలప్మెంట్ను దృష్టిలో పెట్టుకుని ఇలాంటివన్నీ కూడా నిర్మించబోతూ ఉన్నారు. అలాగే ఏదో ఒక టూరిస్ట్ ప్లేస్ అన్నట్టు కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగా, కల్చరల్ హెరిటేజ్ సెంటర్గా రాముని కార్యక్రమాల కోసం, కళల కోసమో డబ్బు వెచ్చించబోతూ ఉన్నారు. ప్రపంచ యాత్రికులను ఆకర్షించేందుకు అంటే ఆధ్యాత్మికత కోసము, కల్చరల్ హెరిటేజ్ కోసము ఆకర్షించేందుకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం కూడా రీడెవలప్మెంట్ ఆఫ్ అయోధ్య మాస్టర్ ప్లాన్లో భాగంగా ఉంది. ఆలయం లోపలికి మనం వెళ్లాలంటే 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది అన్నట్టు ఈ విషయం చెప్పగానే మీలో మోకాళ్ల నొప్పులున్నవాళ్లు, పెద్దవాళ్లు డీలా పడకండి. దివ్యాంగులు మీరేమీ కంగారు పడకండి. మీ అందరి కోసం ప్రత్యేకంగా లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారు. వీల్ చైర్స్ కోసం ర్యాంప్ మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక మిగతా వాళ్ళంటారా 32 సార్లు జై శ్రీరామ్ అనుకుంటూ ఆ 32 మెట్లు ఎక్కేయడమే. ఆలయంలో మనం ప్రదక్షిణలు ఎక్కడ చెయ్యాలి? ఇది ప్రశ్న. ఉత్తర భారతదేశంలోని కొన్ని ఆలయాలలో ఈపాటికే మీరు గమనించి ఉండవచ్చు. పరిక్రమ లేదా ప్రదక్షిణ ఆలయం యొక్క మొదటి అంతస్తులో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. 1949లో అక్కడి కట్టడపు త్రవ్వకాలలో బయటపడిన రాములవారి విగ్రహం ఇన్నాళ్లుగా అంటే తాత్కాలికంగా అన్నట్టుగా అంటే తాటాకుల పందిరి కింద టెంటులోనూ ఉంచారు. అదే గత 30 సంవత్సరాలుగా ఎవరెవరైతే అక్కడికి వెళ్ళామో టెంటులో రాముణ్ణి దర్శించుకొని మనం వచ్చాం కదా. ఆ తెల్లటి పాలరాయి విగ్రహాన్ని పండగల సమయంలో ఊరేగింపుగా బయటకు తీసుకెళ్లబోతూ ఉన్నారు. ఆ విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. అలా భక్తులకు దర్శనమివ్వబోతూ ఉన్నారు ఆ రాములవారు. ఇక
కాస్త మిమ్మల్ని ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్కు తీసుకెళతాను. టైం మిషన్లోకి ఎక్కండి, పదండి చరిత్రలోకి. 1526లో బాబర్ భారతదేశంలో మొఘలు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. బాబర్ యొక్క ఒక సైన్యాధ్యక్షుడైన మీర్ బాకీ 1528-29 మధ్యలో అక్కడున్న దేవాలయాన్ని నేలమట్టం చేసి ఆ ఆలయ శిథిలాల మీద అక్కడ మసీదును కట్టాడని చరిత్ర చెబుతోంది. అయోధ్యపై మతోన్మాదులు దాడి చేసి అక్కడి సుందరమైన నగరాన్ని, రామ మందిరాన్ని విధ్వంసం చేశారు. మందిరం ఆనవాళ్లు అక్కడ ఉండగానే దానిపై మసీదు నిర్మించారు. అయోధ్యలో రామాలయాన్ని కాపాడడం కోసం ఎందరో రాజపుత్రులు, సామాన్య కుటుంబీకులు వీరోచితంగా పోరాడి రక్త తర్పణం చేశారు. మీర్ బాకీ ఫిరంగులతో అయోధ్య మందిరాన్ని పేల్చివేయడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. దాదాపు 15 రోజుల పాటు మందిరం కుప్పకూలకుండా ఉండడానికి అయోధ్యలో ఉన్న హిందువులు ప్రతిఘటించి పోరాడారు. సుమారు 17,400 మంది హిందువులు ఆ దురాగతంలో ఎదురు తిరిగి మరణించారు. ఈ వివాదం 550 సంవత్సరాల నుంచి హిందువులను ఎంతో బాధిస్తూ వస్తోంది. 1528 నుంచి 1949 వరకు రామ జన్మభూమి స్వాధీనం చేసుకోవడం కోసం 760 యుద్ధాలు జరిగినట్టుగా చరిత్ర చెబుతోంది. 1925లో విజయదశమి రోజున శ్రీమాన్ కేశవ్ బలీరామ్ హెడ్గేవర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే RSSను స్థాపించారు. సాధువులు, సంతుపురుషులు, విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ, శివసేన ఇంకా ఇతర సంస్థలు నిర్మాణాత్మకమైన పాత్రను పోషిస్తూ అయోధ్య ఉద్యమంలో ముందుకు కదలివచ్చాయి. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక వల్లభాయ్ పటేల్ గారి సౌజన్యంతో సోమనాథ్ మందిర్ను మనం తిరిగి నిర్మించుకోగలిగాం. ఇక భారత కేంద్ర ప్రభుత్వం అయోధ్య విషయంలో నోరు మెదపకపోవడంతో అయోధ్య వైపు దృష్టి మరలింది. 1950లో వల్లభాయ్ పటేల్ గారు మరణించాక ఇక భారతదేశంలో ఉన్న వ్యవహారం చూస్తుంటే రామజన్మభూమి మనకు అంత సులభంగా దక్కదు అన్న విషయం జనాలకు క్రమక్రమంగా అర్థమవడం మొదలయ్యింది. 1950లో గోపాల్ సింగ్ విశారద్ అలహాబాద్ హైకోర్టులో మొట్టమొదటగా కేసు వేశారు. అక్కడ వివాదాస్పదమైన కట్టడముంది, ఆ ప్రాంతం హిందువులకు చెందింది, మేమక్కడ పూజలు జరుపుకుంటాము, అనుమతి ఇవ్వండి అని కోర్టులో కేసు వేశారు. ఆ కేసు పడిన మరికొన్ని నెలల్లోనే పరమహంస్ దాస్ అని అయోధ్యకు చెందిన వ్యక్తి మరో కేసు కూడా వేశారు గాని మళ్లీ విత్డ్రా చేసుకున్నారు. 1959లో నిర్మోహి అఖాడా అంటే హైందవ సంస్థ 3వ టైటిల్ సూట్ కోర్టులో వేసి ఆ ప్రాంతం మాది, మమ్మల్ని ఆ ప్రాంతానికి కస్టోడియన్గా నియమించండి అని కేసు వేసింది. ఇక 4వ సూట్ ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ఆ సైట్ మాది అని కేసు వేయడం మొదలుపెట్టారు. 1983లో ఉత్తరప్రదేశ్లోని ముజఫర్పూర్లో ఒక హిందూ సమ్మేళనం జరిగింది. అక్కడ రామజన్మభూమిలో ఆలయం యొక్క కట్టడం గురించి చర్చ జరిగింది. రామజన్మభూమి ముక్తి యజ్ఞ సమితిని ఏర్పాటు చేసి మహంత్ అవైద్యనాథ్ గారిని అధ్యక్షులుగాను, దావు దయాళ్ ఖన్నా గారిని ప్రధాన కార్యదర్శిగాను పెట్టి కార్యాచరణ ప్రారంభించారు. 8 ఏప్రిల్ 1984 ఢిల్లీ విజ్ఞాన భవన్లో సాధువులు, సంతుపురుషులు సమావేశమై అయోధ్య మందిరం తాళాలు తెరిపించాలి అని సంకల్పించుకున్నారు. 1986 ఫిబ్రవరి 1 ఫైజాబాద్ జిల్లా న్యాయమూర్తి కెఎం పాండే తాళాలు తెరిచారు. 1989లో జరిగిన ప్రయాగ కుంభమేళాలో శ్రీమాన్ దేవరహ బాబా గారి సమక్షంలో ప్రతి గ్రామంలో శిలాపూజ చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నారు. 2,75,000 రామశిలలకు దేశవ్యాప్తంగా పూజలు జరిగాయి. 1989 నవంబర్ 9 కామేశ్వర చౌపాల్ గారి చేతుల మీదుగా రామజన్మభూమికి శంకుస్థాపన జరిగింది. 1990 మే 24న హరిద్వార్లో విరాట్ హిందూ సమ్మేళనం జరిగింది. కరసేవ చేయాలి అని హరిద్వార్లో నిర్ణయం తీసుకున్నారు. 1990 అక్టోబర్ 18 దీపావళి నాడు రామజ్యోతి దేశమంతటా వెలిగించారు. రాముని పేరు మీద, అయోధ్య రాముని పేరు మీద జ్యోతి వెలిగించారు. 1990 అక్టోబర్ 30 నుంచి కరసేవకులు రంగంలోకి దిగారు. ముల్లా ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వము కరసేవకులను కాల్చి చంపిన పాపం మూటగట్టుకుంది. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ నిర్వహించిన రథయాత్ర, మురళీ మనోహర్ జోషి గారి ఉపన్యాసాలు,
ఉద్యమంలో ఒక పట్టుదలను తీసుకొచ్చాయి. ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త. అయోధ్య ఉద్యమంలో పిడికిలి బిగించి దమ్ముతో రొమ్ము చూపి అంకితభావంతో రామయ్య కోసం ముందుకు దూకిన కార్యకర్త. 1991 అయోధ్యలో జరిగిన సమ్మేళనంలో ఆ కార్యక్రమాలలో ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా అక్కడి కరసేవలో ఉత్సాహం నింపడమే కాకుండా అక్కడి కార్యక్రమాలలో అయోధ్య ఉద్యమంలో తాను చేయి కలిపి ముందుకు సాగిన ఒక కార్యకర్త ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆనాడు. అంతేకాదు ఎల్కే అద్వానీ గారి రథయాత్రకు మెయిన్ కోఆర్డినేటర్గా ఉండి ఆ రథయాత్ర విజయవంతమయ్యేలా చూసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఆనాడు అలాంటి పాత్ర పోషించారు. 1990 అక్టోబర్ 30 గురించి మనం మాట్లాడాలి అనుకుంటే ఆనాడు ఆ మసీదు గుమ్మటాలెక్కి కాషాయ ధ్వజం ఎగురవేశారు కొందరు కరసేవకులు. అయోధ్య లోపలికి పిట్టను కూడా రానివ్వను అని ముల్లా ములాయం సింగ్ యాదవ్ తేల్చి చెప్పాడు. అయినా సరే పోలీసుల పద్మవ్యూహాన్ని ఛేదించుకొని దేశవ్యాప్తంగా అయోధ్య వైపు వచ్చిన కొందరు కరసేవకులు అయోధ్య లోపలికి వెళ్లి జై శ్రీరామ్ నినాదాలు చేశారు. నవంబర్ 2న ధ్వజం ఎగురవేసిన కొఠారి సోదరులను ప్రభుత్వం కాల్చి చంపింది. అలాగే ఎందరో కరసేవకులను ఆనాటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కాల్చి చంపింది. వారి అస్థికలతో కలశయాత్ర 1991 జనవరి 14వ తేదీన జరిగింది. ఆ మేళాలో 25 లక్షల మందితో భారీ ర్యాలీ జరిగింది. తర్వాత ఉత్తరప్రదేశ్కు రామభక్తుడు బీజేపీ పార్టీకి చెందిన కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. 1992 సెప్టెంబర్ 26న శ్రీరామ పాదుకా పూజ జరిగింది. 1992 అక్టోబర్ 30 ఢిల్లీలో సాధువులు సంతుపురుషులు సమావేశమై 5వ ధర్మ సంసద్లో 2వ కరసేవ చేయబోతూ ఉన్నామని తేల్చి చెప్పారు. ఉత్తరప్రదేశ్ హైకోర్టు రామ జన్మభూమి కోర్టు కేసు యొక్క తీర్పును వాయిదా వేసింది. ఆ తర్వాత లక్షలాది మంది కరసేవకులు 1992 డిసెంబర్ 6న అయోధ్యకు చేరుకున్నారు. కోర్టు తీర్పు వాయిదా వేయడం వీరందరికీ వేదన కలిగించింది. 1992 డిసెంబర్ 6వ తేదీన కరసేవకులు అక్కడున్న మసీదును కూల్చేశారు. ఆ తర్వాత వివాదం కోర్టులలో మరింతగా నలగడం మొదలయ్యింది. ఇక రామజన్మభూమిలో రామ్ మందిర్ నిర్మించి తీరతామని బీజేపీ తన పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో చేర్చింది. రామ జన్మభూమిని ఒక నినాదంగా ఉద్యమ స్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్లడంలో భారతదేశంలోని ఎన్నో హైందవ ధార్మిక సంస్థలు, సాధువులు, సంతుపురుషులు, విద్యార్థి సంఘాలు, హిందూ మహిళా సంఘాలు, పత్రికా విలేఖరులు, రచయితలు, వ్యాసకర్తలు, సోషల్ మీడియా యోధులు ఆక్సిజన్ ఇస్తూ అంకితభావంతో పనిచేస్తూ వచ్చారు. వారందరి ప్రార్థనలు ఫలించాయి. 92 వయస్సులో కూడా కోర్టులో నిలబడి వాదించిన తమిళనాడుకు చెందిన లాయర్ పరాశరన్ లాంటి మహాయోధులు, న్యాయ కోవిదులు తమ వాదనా పటిమతో నిజాలను జడ్జిల ముందు చెప్పారు. అంతేకాదు చారిత్రక ఆధారాలను సంపాదించడంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు నిజాలను కోర్టు ముందు తీసుకొచ్చి పెట్టారు. వారందరూ చూపించిన శ్రద్ధతో 9 నవంబర్ 2019న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయోధ్య రామయ్య మనకు దక్కడం వెనక ఎంతటి అనన్య సామాన్యమైన పోరాటము, స్ఫూర్తి దాగి ఉన్నాయో చూశారు గదా. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నిర్ణయంలో ఉండే ప్రచండ వేగం వల్ల 2020 ఆగస్టులో భూమి పూజ చేస్తే 2024 జనవరి 22వ తేదీకి భక్తులు ఆలయాన్ని దర్శించుకునే విధంగా మనకు అందుబాటులోకి వచ్చేస్తాంది. ఇప్పటి వరకు వీడియో సగం మాత్రమే పూర్తయింది ఫ్రెండ్స్. చాలా విషయాలు తెలుస్తున్నాయి కదూ. పూర్తిగా చూడండి, మధ్యలో వదిలేకండి వీడియో. ఇంకా ఆసక్తికరమైన విషయాలు వచ్చేస్తున్నాయి. సరే, చరిత్రలో నుంచి కాస్త జనవరి 22వ తేదీ దగ్గరికి వచ్చేద్దాం. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన తేదీ జనవరి 22, 2024. అయితే 16వ తేదీన అసలు కార్యక్రమాలు ప్రారంభమయ్యి జనవరి 22 వరకు కొనసాగుతాయి. జనవరి 16 వేద పండితులతో సర్వ ప్రాయశ్చిత్ హోమం, దశవిధి స్నానం జరుగుతుంది. జనవరి 17 అయోధ్యలో రామ్లల్లా విగ్రహంతో ఊరేగింపు. జనవరి 18 గణేష్, అంబికా, వరుణ, వాస్తు ఇంకా ఇతర పూజా కార్యక్రమాలుంటాయి. జనవరి 19 అగ్నిస్థాపన, నవగ్రహ స్థాపన జరుగుతాయి. జనవరి 20 సరయూ నది పవిత్ర జలాలతో గర్భాలయాన్ని సంప్రోక్షణ చేస్తారు. జనవరి 21 125 కలశాలతో దివ్య స్నానం చేయిస్తారు.
జనవరి 22 రాములవారి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండుగగా జరగబోతోంది. ఇక అయోధ్య రామ్ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పవిత్ర జలం రాబోతోంది. అదేమిటి అంటారా? పాక్ ఆక్రమిత కాశ్మీర్, మనం పీఓకే అని పిలుస్తాం. అక్కడ శారదా పీఠం ఆలయ ప్రాంగణం ఉంది. ఆ ఆలయ ప్రాంగణంలో సరస్సుంది. ఆ సరస్సులోని జలాన్ని సేవ్ శారదా కమిటీ కాశ్మీర్ బృందం తీసుకురాబోతోంది. అయోధ్యలో వినూత్నంగా నిర్మించిన రామాలయంలో 620 కిలోల బరువున్న గంటను అమర్చబోతున్నారు. తమిళనాడులో అష్టధాతువులతో ప్రత్యేకంగా తయారైన ఈ గంటను ఆలయంలో నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం అమర్చబోతున్నారు. ఈ గంటపై జై శ్రీరామ్ అని రాసి ఉంది. అయోధ్యలోని రామ్ మందిరంలో ఏర్పాటు చేసేందుకు 2.1 టన్నుల బరువున్న మరో భారీ గంట కూడా ఇంతకుముందే సిద్ధమయ్యింది. దీన్ని ఉత్తరప్రదేశ్లోని జల్సేర్లో ఉన్న దావు దయాల్ టీం 21 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి 25 మంది నిపుణుల సహాయంతో 4 నెలల పాటు శ్రమించి అష్టధాతువులతో తయారు చేశారు. ఆలయ ప్రాంగణంలోని వివిధ ప్రాంతాలలో అమర్చడానికి తమిళనాడు నమ్మక్కల్ నుంచి 42 గంటలు వచ్చేశాయి. ఇక అయోధ్య రామయ్యకు బహుమతులు వెల్లువెత్తుతూ ఉన్నాయి. కొన్ని బహుమతుల సంగతేంటో చూద్దామా? అయోధ్య రామునికి సమర్పించడానికి గుజరాత్లోని వడోదరాలో భారీ అగరబత్తి తయారవుతోంది. అనేక సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో 108 అడుగుల భారీ బాహుబలి అగరబత్తిని సిద్ధం చేశారు. విహాభాయి భర్వాద్ అనే రైతు, పశువుల పెంపకందారుడు ఈ అగరబత్తిని తయారు చేశాడు. ఈ ధూపం బర్నర్ బరువు దాదాపు 3500 కిలోలుంటుంది. 108 అడుగుల పొడవున్న ఈ అగరబత్తి వెడల్పు 3.5 అడుగులుంటుంది. ఒక్కసారి ఈ అగరబత్తిని వెలిగిస్తే రామ్మందిరంలో 1 నుంచి 1.5 నెలల వరకు వెలుగుతూనే ఉంటుంది. అయోధ్యలో ఈ నెల 22న జరిగే ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భక్తులు బియ్యం, కూరగాయలు, పప్పులు, ఇతర ఆహార పదార్థాలు ఇతర భక్తుల కోసం కానుకలుగా అయోధ్య రామయ్యకు పంపిస్తూ ఉన్నారు. రాముడి తల్లి కౌసల్యాదేవి పుట్టిన ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి 300 టన్నుల బియ్యం 11 ట్రక్కులలో అయోధ్యకు కాషాయ జెండా ఊపి మరీ పంపించారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్. రామాలయ ప్రారంభోత్సవానికి 1,00,000 మందికి పైగా భక్తులు వస్తారని, ఆ రోజు భక్తులందరికీ అన్నదానం చేయాలని ఆలయ కమిటీ భావిస్తోంది. కూరగాయల వ్యాపారి అనిల్ సాహు ఓ ప్రత్యేకమైన గడియారాన్ని రూపొందించి తన వంతు కానుకగా అందించాడు. 5 ఏళ్లు శ్రమించి రూపొందించిన ఈ గడియారం 9 దేశాల సమయాన్ని తెలియజేస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి పేటెంట్ కూడా పొందాడు. దీన్ని ట్రస్ట్ కార్యదర్శికి పంపించి రామ్ మందిర్ ఆ సముదాయంలో కాంప్లెక్స్లో అమర్చాలని కోరారు. అంతేకాదు అయోధ్యలో ఉన్న హనుమాన్ గడి కోసం, అయోధ్య రైల్వే స్టేషన్ కోసం కూడా ఇలాంటి గడియారాలను బహూకరించారు కూరగాయల వ్యాపారి అనిల్ సాహు. ఇక 1,03,00,000 రూపాయల విలువైన బంగారు పాదుకలను మన భాగ్యనగరానికి చెందిన అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ అందిస్తోంది. ఇప్పటికే 1 జత పాదుకలను భక్తులు పాదయాత్రగా తీసుకెళ్తున్నారు. ఈ విషయాలన్నింటినీ అయోధ్య భాగ్యనగర సీతారాం ఫౌండేషన్ డైరెక్టర్ చల్లా శ్రీనివాస శాస్త్రి గారు మీడియాకు తెలియజేశారు. వెండిపైన బంగారు తాపడంతో 13 కిలోల బరువుతో రూపొందించిన 2వ జత పాదుకలను పాత బోయిన్పల్లిలోని హస్మత్పేట్లో ఉన్న శ్రీ శ్రీ శ్రీమద్ విరాట్ కళాకుటీర్లో తయారు చేశారు. 25 రోజుల పాటు శ్రమించి శిల్పులు ఎంతో వైవిధ్యంగా రూపొందించారు. జనవరి 2024 10వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో ఈ 2 జతల పాదుకలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి అందివ్వబోతూ ఉన్నారు. బీహార్లోని మిథిలా నగరం. సరే, సీతమ్మవారు బీహార్లో ఉన్న మిథిలలో పుట్టారా, నేపాల్లోని జనక్పూర్లో పుట్టారా అన్న ఒక వివాదం ఉంది, అవునా? సరే, బీహార్లోని మిథిలా నుంచి పాగ్ అంటే తలపై ధరించే పగిడీలు, పాన్ తాంబూలము, మఖనా అంటే తామర గింజలు, వీటన్నింటినీ పంపించడానికి పట్నా మహావీర మందిర్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి ఈ మందిరం తరపున 10 కోట్ల రూపాయల విరాళం కూడా ఇచ్చారు. పట్టు వస్త్రాలకు ఖ్యాతిగాంచిన మన ధర్మవరానికి చెందిన చేనేత కళాకారులు శ్రీరాముని కోసం అపూర్వమైన పట్టు వస్త్రాన్ని తయారు చేశారు. 5గురు చేనేత కళాకారులు 4 నెలల పాటు శ్రమించి అపూర్వమైన వస్త్రాన్ని తయారు చేశారు. మగ్గంపై సహజ రంగులతో తీర్చిదిద్దారు. 160 అడుగులు
ఉంటుంది. అంటే దాదాపు 49 మీటర్ల వస్త్రం వాడారు. 6 చీరల పొడవు ఉంటుంది. ఈ వస్త్రం యొక్క అంచులను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అంచు మీద 2 వైపులా రామాయణంలోని అపూర్వమైన ఘట్టాలను నేశారు చేనేత కళాకారులు. అంతేకాదు వస్త్రం మధ్యభాగంలో 13 భాషల్లో జై శ్రీరామ్ అని రాశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, గుజరాతీ, ఒడియా, సింహళ భాష, ఇలా రకరకాల భాషల్లో జై శ్రీరామ్ ఆ అక్షరాలు మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. ఇక గుజరాత్లోని సూరత్కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి అయోధ్య రాముడి కోసం 5,000 అమెరికన్ డైమండ్స్తో కంఠహారం తయారు చేయించారు. రామాయణంలోని ముఖ్య పాత్రలను కళాకారులు ఈ హారంపై తీర్చిదిద్దారు. అయోధ్య రామమందిర ప్రారంభం సందర్భంగా ఈ హారాన్ని రాముడికి కానుకగా ఇవ్వాలనుకుంటున్నట్టు ఆ వజ్రాల వ్యాపారి కౌశిక్ కకాడియా మీడియాకు తెలియజేశారు. 5,000 అమెరికన్ డైమండ్స్, 2 కిలోల వెండి ఉపయోగించి 40 మంది కళాకారులు 35 రోజుల పాటు శ్రమించి ఈ హారాన్ని తయారు చేశారు. కంఠహారంపై అయోధ్య రామమందిర్ నమూనాతో పాటు రామాయణంలోని ముఖ్య పాత్రలను మలిచారు. భక్తుల రద్దీతో రైల్వే శాఖ దేశవ్యాప్తంగా అయోధ్యకు 1000 ప్రత్యేకమైన రైళ్లు నడపాలని నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్లోని అలీగర్కు చెందిన సత్యప్రకాష్ శర్మ అనే రామభక్తుడు సరికొత్తగా ఆలోచించాడు. అరే, వజ్రాల వ్యాపారులు నెక్లెస్లు ఇవన్నీ ఇస్తున్నారు, ఏంటేంటో ఇస్తున్నారు, మరి నేనేం చేయాలి? వృద్ధుణ్ణి, రామభక్తుణ్ణి, నా వృత్యా తాళాలు చేసుకుని బతికే వృత్తి అని ఆలోచిస్తూ ఎందుకు నేను ఒక భారీ బాహుబలి తాళాన్ని తయారు చేయకూడదు అని సత్యప్రకాష్ శర్మ ఆలోచించారు. అనుకున్నదే తడవుగా ఈ వృద్ధుడు తన భార్య రుక్మిణి సహాయం తీసుకుని 400 కిలోల బరువున్న భారీ తాళాన్ని తయారు చేశాడు. 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అడుగుల మందంతో తాళాన్ని తయారు చేశారు. ఈ తాళాన్ని తెరవడానికి తాళం చెవిని కూడా చేశారు. 4 అడుగులుంటుంది ఆ తాళం చెవి. 4 దశలుగా అయోధ్య రామయ్య వేడుకలను విభజించి జరిపించబోతూ ఉన్నారు. అందులో భాగంగా తొలి దశలో కార్యాచరణ సిద్ధం చేశారు. రెండో దశలో 10 కోట్ల కుటుంబాలకు రామయ్య అక్షింతలు, రాములల్లా చిత్రము, కరపత్రము ఇస్తారు. మూడో దశలో జనవరి 22 దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తారు. 4వ దశలో జనవరి 23 నుంచి భక్తులకు అయోధ్య రామయ్య దర్శనం కల్పించబోతూ ఉన్నారు. శ్రీరాముని ధర్మపత్ని సీతమ్మవారు నేపాల్లో జన్మించారు, జనక్పురిలో అని చెప్పి కొంతమంది అంటారు. సరే, బీహార్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు తనుకొనివ్వండి, కానీ ఇద్దరు అయోధ్య రామయ్యకు కానుకలు పంపిస్తున్నారండోయ్. నేపాల్ జనక్పురి నుంచి అయోధ్యకు భారీ సారె వస్తోంది. నేపాల్లోని జనక్పూర్ పట్టణం నుంచి 500 మంది జనవరి 6వ తేదీన అయోధ్యకు చేరుకుంటారు. వీళ్లు తమతో పాటు 1,100 బుట్టలు తీసుకొస్తారు. శ్రీరామునికి పెళ్లి కానుకలను తీసుకొస్తున్నారు. ఆ బుట్టల్లో బంగారం ఆభరణాలు, వెండి ఆభరణాలు, వస్తువులు, ఇక డ్రై ఫ్రూట్స్, లడ్డూలు, రకరకాల స్వీట్లు, కొత్త కొత్త బిందెలు, వంట పాత్రలు, దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, అలంకరణ వస్తువులు, బియ్యం, పప్పులు, ఇట్లా రకరకాల ఆహార ధాన్యాలు 1,100 బుట్టలలో తీసుకొస్తున్నారు. ఏది ఏమైనా సీతమ్మవారు బీహార్ ప్రాంతంలోని మిథిలలో పుట్టారో, నేపాల్లోని జనక్పూర్లో పుట్టారో గాని మన రామయ్య వారు మాత్రం లాభపడుతున్నారండోయ్. పర్వాలేదు, రానివ్వండి కానుకలు, వచ్చేది మన రామునికేగా. అయోధ్యలోని 2023 సంవత్సరం దీపావళి సందర్భంగా సరయూ నది ఒడ్డున 22 లక్షలకు పైగా ప్రమిదలు వెలిగించి ఒకే చోట పెద్ద సంఖ్యలో అన్ని దీపాలు వెలిగించినందుకు గాను అయోధ్య సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఆ రికార్డు ప్రతిని అదే రోజున గిన్నిస్ బుక్ వారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి అందించారు. జనవరి 22 మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల మధ్యలో శుభముహూర్తం ఉందని పండితులు నిర్ణయించారు. అంటే ఈ సమయంలో ప్రాణ ప్రతిష్టాపన నిర్వహించబోతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. మరికొన్ని చోట్ల 12:20కి నిర్వహిస్తారు అంటున్నారు. చూద్దాం మరి దీని సంగతి ఏంటో. ఆ తర్వాత గర్భాలయం దగ్గర శ్రీరామ పట్టాభిషేకం కూడా జరుపుతారు. ఆ తర్వాత 48 రోజుల పాటు మండల పూజలు జరగబోతూ ఉన్నాయి. మరో చారిత్రాత్మకమైన అంశం మాట్లాడుకుందామా? 165 ఏళ్ల క్రితం ఒక నిహంగ్ సిక్కు పెద్ద అత్యంత సాహసోపేతమైన చర్యకు పూనుకున్నారు. సంవత్సరం 1858 బాబ్రీ మసీదు ఔద్ రాజ్యంలో ఉండేది. అప్పట్లో ఔద్ అంటే ఏం లేదండి, అయోధ్య ఆ పరిసర ప్రాంతాలకు అవధి, ఔద్ రాజ్యము, అవధి రాజ్యం పిలుస్తూ ఉండేవాళ్లు.
అక్కడ మాట్లాడుకునే భాష కూడా అవధ్ భాష, మనకు తెలిసిందే. ఆ సమయంలో అంటే 1858లో నిహంగ్ ఖల్సా సిక్కు వర్గానికి చెందిన బాబా ఫకీర్ సింగ్ ఖల్సా ఒకరోజు బాబ్రీ మసీదులోకి వెళ్లి ఏకంగా హవన్ నిర్వహించారు. అంటే హిందూ మతపరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరామచంద్ర భగవానికి జై అని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆ మసీదు, బాబ్రీ మసీదు గోడలపై జై శ్రీరామ్ అంటూ రాశారు. తాను లోపల పూజ నిర్వహిస్తున్నంతసేపు మసీదులోకి ఎవరూ రాకుండా బయట 25 మంది నిహంగ్ సిక్కులు కాపలా కాశారు. ఈ క్రమంలో మసీదు లోపల శ్రీరాముడి విగ్రహం కోసం ఒక వేదిక కూడా ఏర్పాటు చేశారు. అయితే 1858 డిసెంబర్ 1న ఆ ఔద్ ప్రాంత థానేదార్ అంటే పోలీస్ అధికారి ఒక నివేదిక తయారు చేశారు. బాబా ఫకీర్ సింగ్ ఖల్సా మసీదు దగ్గరికి వచ్చారు, ఆయనకు సమన్లు తీసుకెళ్లి ఇచ్చాను అని చెప్పారు. ఆ సమన్లు అందుకున్న బాబా ఫకీర్ సింగ్ ఖల్సా సమాధానమిస్తూ, పోరా పో, భూమి మీదున్న ప్రతి ప్రాంతం ఆ నిరాకారుడైన పరమాత్మదే, పోరా అని సమాధానమిచ్చారు. అయితే కొంతకాలం పాటు బాబ్రీ మసీదు పరిసర ప్రాంతాల్లో ఘర్షణాత్మకమైన వాతావరణం కొనసాగింది. ఆ తర్వాత నిహంగ్ సిక్కులను అంతిమంగా అక్కడి నుంచి పంపించి వేయడంతో ఆ వివాదానికి అక్కడితో ముగింపు పడింది. కాలక్రమంలో ఔద్ రాజ్యం కనుమరుగైపోయింది, బ్రిటిషు రాజ్యము పోయింది. కానీ ఆనాడు ఆ నిహంగ్ సిక్కు చేసిన సాహసోపేతమైన చర్యకు సాక్ష్యంగా పోలీసు రిపోర్ట్లో ఇప్పటికీ చరిత్ర పుటల్లో అది నిలిచిపోతోంది. అంతకుముందు అంటే దాదాపు 3 శతాబ్దాలకు ముందు 1510 నుంచి 11 ఆ మధ్యలో సిక్కు గురువు గురునానక్ దేవ్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు అన్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. ఫలితంగా ఆ స్థలానికి హిందువులకు ఉన్న సుదీర్ఘమైన సంబంధం తేటతెల్లమయ్యింది. చైనా సాహస యాత్రికుడు హ్యుయన్సాంగ్ 636 సంవత్సరంలో భారతదేశ యాత్ర చేసినప్పుడు అయోధ్య నగరాన్ని సందర్శించాడు. ఆయన రాసినటువంటి రచనలలో అయోధ్య అన్న పేరు సుస్పష్టంగా రాశాడు. అయోధ్యకు రాబోయే రోజుల్లో భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతుంది. తట్టుకునే విధంగా ప్రచండ వేగంగా కేవలం 20 నెలల్లో 1450 కోట్ల రూపాయలతో ఎయిర్పోర్టు నిర్మించారు. 6500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. 600 మంది ప్రయాణికులకు అనువుగా ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్యధామ్ అని పేరు పెట్టారు. మోడీ గారు ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఏటా 10 లక్షల మంది ప్రయాణికులకు సేవ చేసే విధంగా సిద్ధం చేశారు. ఈ విమానాశ్రయము ఫేజ్ 2లో భాగంగా ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవ చేసే విధంగా సిద్ధం చేయబోతూ ఉన్నారు. అయోధ్యధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ను 240 కోట్ల రూపాయలతో పునరభివృద్ధి చేశారు. ఇందులో ఫుడ్ ప్లాజా, వెయిటింగ్ హాల్, టాయిలెట్స్, తాగునీటి స్టేషన్స్, ఎస్కలేటర్స్, లిఫ్టులు, స్టాఫ్ రూములు, దుకాణాల్లాంటి ఎన్నో సౌకర్యాలతో ఆధునికంగా 3 అంతస్తుల భవనం ఉంటుంది. వెయిటింగ్ హాల్, గదులు, పాదచారుల వంతెన ఈ స్టేషన్లో స్పెషల్గా ఉంటాయి. శిశు సంరక్షణ గది, ప్రథమ చికిత్స ఈ గదులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఒకటే రోజు అయోధ్య దారిలో 8 రైళ్లు మోదీ గారు ప్రారంభించి రికార్డు సృష్టించారు. ప్రధాని మోదీ అయోధ్య రైల్వే స్టేషన్ను ప్రారంభించిన అనంతరం 2 అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించారు. 6 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. దీని వెనక ఎంత తపన, ఎంత ప్లానింగ్ ఉందో ఆలోచించండి. ఇనుము, సిమెంట్ వినియోగించకుండా నిర్మించిన హిందూ దేవాలయాలలో ప్రపంచంలో 3వ అతిపెద్ద హిందూ దేవాలయంగా ఈ రామ్ మందిరం రికార్డు సృష్టించబోతోంది. ప్రస్తుతం అంకోర్ వాట్లోని దేవాలయం కంబోడియాలో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయంగా రికార్డు పుటల్లో ఉంది. అయితే అక్కడ పూజాధికాలేమీ నిర్వహించడం లేదు. పూజాధికాలు అందుకుంటున్నటువంటి హిందూ దేవాలయంలో మొట్టమొదటి స్థానంలోను, అలాగే అంకోర్ వాట్ తర్వాతి స్థానంలో చూస్తే తమిళనాడు తిరుచిరాపల్లి దగ్గర శ్రీరంగంలో ఉన్న రంగనాథస్వామివారి దేవాలయం ఉంటుంది. ఇప్పుడు అయోధ్య రామ్ మందిర్ ప్రపంచంలో ఇనుము, సిమెంటు ఉపయోగించకుండా నిర్మించిన హిందూ ఆలయాలలో 3వ అతిపెద్ద హిందూ దేవాలయంగా చరిత్ర సృష్టిస్తోంది. కోణార్క్ సూర్య దేవాలయాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని అయోధ్య రామ్ మందిర్ గర్భాలయంలో ఉండే రామ్ లల్లా మీద శ్రీరామనవమి మధ్యాహ్నం పూట సూర్యకిరణాలు పడే విధంగా డిజైన్ చేసినట్టు మనకు ఇప్పటికే వార్తలున్నాయి. అయితే వాటిలో నిజానిజాలు ఎన్నున్నాయి అన్నది తెలుసుకోవాలంటే రాబోయే శ్రీరామనవమి వరకు మనం ఆగాల్సిందే. అయితే ఇంకా కొంత సమాచారం దీనికి సంబంధించి అందాలి. రాముడి కానుకలలో పాట్నా మహావీర్ ట్రస్ట్ నుంచి 2 కోట్ల రూపాయలతో పాటు 5 లక్షల విలువైన బంగారు ధనస్సు, బంగారు బాణం కూడా లిస్టులో చేర్చుకోండి. అవి కూడా రామయ్యకు అందాయి.
దేశంలోని 45 ప్రాంతాల నుంచి అయోధ్యకు చేరుకున్న విశ్వ హిందూ పరిషత్తులోని 90 మంది, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లోని సభ్యులకు పూజిత్ అక్షత్ కార్యక్రమాన్ని చేపట్టి ఒక్కొక్కరికి 5 కిలోల అక్షతలు పంపిణీ చేశారు. విహెచ్పి ఆర్ఎస్ఎస్ సభ్యులు ఆ అక్షతలను తీసుకుని బయలుదేరారు. జనవరి 22వ తేదీలోపు ముడుపుల వేడుకకు ముందు దేశవ్యాప్తంగా ఈ అక్షతలను పంపిణీ చేస్తారు అని ట్రస్ట్ తెలిపింది. రాములవారి ఆశీస్సులు అందరికీ అందాలి అని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా తెలియజేశారు. రామ జన్మభూమి ప్రాణ ప్రతిష్టకు ఈ అక్షింతలే ఆహ్వాన పత్రికలు అని ట్రస్ట్ తెలియజేసింది. ఈ అక్షింతల పంపిణీ జనవరి 1 నుంచి జనవరి 15వ తేదీల మధ్యలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి హిందూ ఇంటికి అక్షింతలు అందుతాయని తెలియజేశారు. రామ ప్రాణ ప్రతిష్ఠ చరిత్ర సృష్టిస్తుంది అంటున్నారు. అక్షింతలతో పాటు రామ్ మందిర్ ఫోటో, రామ్ మందిర్ కట్టడానికి సంబంధించిన కరపత్రాన్ని కూడా జతచేసి ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 5 లక్షల దేవాలయాల సమీపంలోని ప్రజలకు వీటిని అందజేస్తారు. ప్రజలు ఆయా దేవాలయాల దగ్గరికెళ్లి ఈ అక్షింతలను స్వీకరించాల్సి ఉంటుంది. స్వామివారికి నగదు రూపంలో, వెండి బంగారు ఆభరణాల రూపంలోనూ, వెండి బంగారం రూపంలోనూ భక్తులు కానుకలు సమర్పించుకుంటూ ఉన్నారు. నగదు కూడా విపరీతంగా రాబోతోంది. ఈ తాకిడి జనవరి 22 తర్వాత విపరీతంగా పెరుగుతుంది. అందుకే వీటి లెక్కింపు కోసం అత్యంత అధునాతనమైన కెమెరాలు, సీసీటీవీ సర్వేలెన్సులు పెట్టి స్కానర్స్ను అమర్చి ప్రత్యేకంగా బ్యాంకు సిబ్బందిని నియమించారు. ఇప్పుడు అయోధ్యలో సరయూ నదికి ఉన్న ఘాట్లు రాబోయే రోజుల్లో భక్తుల తాకిడికి సరిపోవు. అందుకని కొత్త కొత్త ఘాట్లను నిర్మిస్తున్నారు. మందిర్ వహీ బనాయేంగే అంటే రామ్ మందిర్ అక్కడే కట్టి తీరతాము అని హిందీలో ఒక నినాదాన్ని తయారు చేసుకున్నారు. 1985 నుంచి ఈ నినాదం ప్రతిధ్వనించింది. మందిర్ వహీ బనాయేంగే అన్న నినాదం, ఆ ఉద్యమ స్ఫూర్తి ఈనాడు అది సాకారమయ్యింది. మోదీ గారు జనవరి 22 గురించి ఒక పిలుపునిచ్చారు. అయోధ్య రామ్ మందిరం ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగే రోజు అంటే 22 జనవరి 2024. 550 ఏళ్ల తర్వాత మన రాముడు తిరిగి తన జన్మస్థానానికి వచ్చాడు కాబట్టి ఆ రోజును దీపావళిలా సంబరంగా జరుపుకోవాలి అని పిలుపునిచ్చారు. అంతేకాదు ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించమని నరేంద్ర మోదీ గారు అలా దీపాలతో శ్రీరామునికి స్వాగతాన్ని పలకమని పిలుపునిచ్చారు. దేవాలయం కాంప్లెక్స్లో భక్తుల సహాయ కేంద్రము, హెల్త్ కేర్ సెంటర్, టాయిలెట్ బ్లాక్ ఇవన్నీ ఉంటాయి. ఫెసిలిటీస్ చాలా అక్కడ పెడుతున్నారండి. 25,000 మంది ప్రజలు దర్శనం కంటే ముందు కాంప్లెక్స్లో ఉండే విధంగా అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. భక్తులు తెచ్చుకున్నటువంటివి అక్కడ డిపాజిట్ చేయడానికి వాళ్ళ బిలాంగింగ్స్ ఏమన్నా ఉంటే అంటే వాళ్ళ వస్తువులు దానికి కూడా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. 70 ఎకరాలలో అయోధ్య రామ్ మందిర్ కాంప్లెక్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం చూస్తే 70% పచ్చదనం కనిపిస్తుంది. అక్కడున్న వృక్షాలు కూడా 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి వృక్షాలు మనకు కనిపిస్తాయి. ఆత్మనిర్భర్ భారత్ ఆ సూత్రంలో భాగంగా ఆ సూత్రానికి గౌరవాన్నిస్తూ కొత్త కొత్త సెల్ఫ్ సఫిషియంట్ సీవర్ ప్లాన్స్ ను, వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ను, ఫైర్ బ్రిగేడ్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. అయోధ్య నగరపు విద్యుత్ సరఫరాకు సంబంధం లేకుండా విడిగా ఒక డెడికేటెడ్ పవర్ లైన్ ను అయోధ్య రామ్ మందిర్ కోసం ఏర్పాటు చేశారు. అన్నట్టు మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, నిషాదరాజైన గుహుడు, మాతా శబరి, దేవి అహల్య ఇలాంటి వారి విగ్రహాలను తయారు చేయించి అయోధ్యలో పెడుతూ ఉన్నారు. అంతేకాదు జటాయువు విగ్రహాన్ని తయారు చేసి అయోధ్య దగ్గర ఉండే కుబర్తిలా దగ్గర ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక ఎండాకాలం భక్తుల పాదాలకు ఇబ్బంది కలగకుండా, కాళ్లు కాలకుండా ఉండే విధంగా అయోధ్య దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాలలో అలాంటి ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసే ప్రణాళికలు వేసుకున్నారు. ఇక అయోధ్య మెయిన్ టెంపుల్ కాంప్లెక్స్ గర్భాలయంలో రామ్ లల్లా ఉంటారు. గ్రౌండ్ ఫ్లోర్ లో రామ్ లల్లా ఉంటారు, అంటే బాలరాముడు ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్ లో రామ్ కా దర్బార్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఫస్ట్ ఫ్లోర్ లో రామ్ కా దర్బార్ దగ్గర మాతా కౌశల్య, ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు కూడా అక్కడ మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత 2వ అంతస్తులో ఏం ఏర్పాటు చేయబోతున్నారు అన్నది ఇంకా ఫైనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అయోధ్య రామ్ మందిరం ఉత్తర భారతదేశంలోని నాగరా శైలిని తలపించినప్పటికీ అయోధ్య
దేవాలయం కాంప్లెక్స్లోనూ ఏర్పాటు చేయబోయే వివిధ విగ్రహాలు, వివిధ ప్రదేశాలు మనకు దక్షిణ భారతదేశాన్ని కూడా గుర్తు తెచ్చే విధంగా రామేశ్వరం, తిరుపతి, కాంచీపురం ఇలా దక్షిణము, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కళలు, శిల్పము, ఆ సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉత్తర దక్షిణాల మేలు కలయికగా అక్కడ మనకు అయోధ్య రామ్ మందిర ప్రాంగణం దర్శనమివ్వబోయే విధంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు సరదాగా ఒక చెలోక్తి విసురుతున్నట్టుగా విసిరారు. అక్కడ అధికారులందరూ ఉన్నారు. మేలో ఏమన్నారంటే, అయోధ్య సూర్యవంశీయుల యొక్క రాజధాని కదా, మరి పవర్ కోసం సూర్య భగవానుడి కిరణాలను మనం మన అయోధ్య రామయ్య కోసం ఉపయోగించుకోకపోతే ఎలా అని చమత్కారంగా అన్నారు. అక్కడికొచ్చిన అధికారులందరూ సరదాగా నవ్వారు. వెంటనే యోగి గారు చెప్పారు, నేను విసిరింది చెలోక్తి కాదు నాన్న, సోలార్ పవర్ మనం ఉపయోగించి తీరాలి. అయోధ్య అంటే సోలార్ పవర్ మనకు గుర్తు రావాలి. సూర్య భగవాను ఆ విధంగా మనం వినియోగంలోకి తీసుకొద్దాము అన్నారు. ఇంకేముంది, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశిస్తే ఇక అక్కడ అధికారులు ఊరుకుంటారా? వెంటనే UPNEDA ఉత్తరప్రదేశ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ప్లాన్ సిద్ధం చేయడం మొదలెట్టింది. అన్నట్టు సరయూ నదిలో నడపడానికి కావాల్సిన బోట్స్కు కూడా సోలార్ పవర్ వాడే విధంగా ప్లాన్స్ సిద్ధం చేయబోతున్నారు. భవిష్యత్తులో మనం చూస్తాం. ఆల్రెడీ అయోధ్యలో సోలార్ స్మార్ట్ స్ట్రీట్ లైట్స్ను అమర్చే కార్యక్రమం మొదలు పెట్టారు. భవిష్యత్తులో సోలార్ పవర్ ద్వారా పబ్లిక్ మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇంకా రకరకాలుగా అయోధ్య దేవాలయం కోసం, చుట్టుపక్కల ప్రాంతాల కోసం సోలార్ ఎనర్జీని ఉపయోగించుకోబోతూ ఉన్నారు. హిస్టరీ లోపలికెళ్తే అయోధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోలార్ సిటీగా మారబోయే మొట్టమొదటి సిటీగా చరిత్ర సృష్టించబోతూ ఉంది. ఇక అయోధ్య డిజిటల్ లావాదేవీలు, QR కోడ్ ఉపయోగించి డిజిటల్ లావాదేవీలు చేసేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఉదాహరణకు నది ఒడ్డున పూజా సామాగ్రిని అందించే దుకాణదారులు కూడా QR కోడ్ల ద్వారా చెల్లింపులు స్వీకరిస్తూ ఉన్నారు. విక్రేతలు, వినియోగదారులకు సౌలభ్యంగా ఉంటోంది. ఓ భక్తుడొచ్చి పూజా సామాగ్రి కోసం 100 రూపాయలు నోటిచ్చి మిగతా చిల్లర ఇవ్వమంటే దుకాణదారు, నా దగ్గర చిల్లర లేదు, మీ 100 మీరు తీసుకోండి, ఇదిగో QR కోడ్, ఆన్లైన్లో చెల్లించండి అన్నాడు. దాంతో భక్తుడు కావాల్సిన డబ్బు ఆన్లైన్లో డిజిటల్ విధానంలో చెల్లించి వెళ్లిపోయాడు. ఈ విషయం బాగా వైరల్ అయింది కొన్ని నెలల క్రితం. సాయంత్రం హారతి సమయంలో కూడా కనక్ భవన్ అయోధ్యలో ఉంటుందండి. అక్కడ కౌంటర్స్లో QR కోడ్స్ ద్వారా విరాళాలు స్వీకరిస్తూ ఉన్నారు. అంటే డిజిటల్ మయం కూడా అవబోతోంది. అయోధ్య రామాలయం ఎందరికో ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తోంది. రాముని చిత్రపటాలు తయారు చేసేవాళ్లకు, పూజా సామాగ్రి అమ్మేవాళ్లకు, పువ్వులు తీసుకొచ్చేవాళ్లకు, ఇంకా ఎందరికో. జనవరి 22 కోసం ప్రత్యేకంగా మట్టి ప్రమిదలు తయారు చేస్తున్న వాళ్ల సంఖ్య పెరిగింది. మట్టి ప్రమిదల అమ్మకాలు విపరీతంగా పెరగబోతున్నాయి. దాదాపు మరో దీపావళి వచ్చినట్టేగా జనవరి 22 అంటే. ఇక అయోధ్యలో దుకాణదారులకు, పెయింటర్స్కు, వర్కర్స్కు, ఆటో వాలాలకు ఇలా మొదలుపెట్టి లక్షలాది మందికి ఉపాధి కూడా ఇవ్వబోతున్నాడు అయోధ్య రాముడు. జనవరి 22, 2024 నుంచి అయోధ్యలో ఆర్థిక చక్రపు వేగం పుంజుకుంటుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్కు చెందిన స్కై డైవర్ 22 ఏళ్ల వయస్సున్న అనామికా శర్మ బ్యాంకాక్లో రామ్ మందిర్ జెండాతో ఆకాశంలో స్కై డైవింగ్ చేసి చక్కర్లు కొట్టారు. బంగారు పూత పూసిన 8 అడుగుల సింహాసనంపై బాలరాముడు కొలువుదీరబోతున్నట్టుగా మనకు తెలుస్తోంది. జోధ్పూర్ నుంచి 108 రథాలలో దేశీ నెయ్యిని అయోధ్యకు తీసుకొని వచ్చారు. ఈ నెయ్యితోనే రామయ్యకు తొలి హారతి ఇస్తారు. ఆ నెయ్యి తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ మహర్షి సాందీపని రామ్ ధర్మ గౌశాల వారు నడుపుతూ ఉన్నారు. ఆయన ఒకప్పటి RSS కార్యకర్త. వారికి సంబంధించి మరో ప్రత్యేకమైన వీడియో మనం పెట్టుకుందాం. ఇక పూర్తిగా వీడియో చూసిన వాళ్లకు ఈ 108వ పాయింట్తో ఝలక్ ఇప్పుడిస్తాను. అయోధ్య రథయాత్రలో భాగంగా LK అద్వానీ గారిని సమస్తీపూర్లో అరెస్ట్ చేస్తే వెంటనే కొన్ని లక్షల మంది హిందూ కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, RSS శాఖకు వెళ్లే బాల సంఘ్ కార్యకర్తల నుంచి మొదలుపెట్టి ఎందరెందరో రోడ్ల మీదికొచ్చి దేశవ్యాప్తంగా బైఠాయించారు. అదిగో అలా రోడ్ల మీదికొచ్చి బైఠాయించిన వాళ్లలో
జై శ్రీరామని నినాదాలతో హోరెత్తించిన ప్రాథమిక పాఠశాల విద్యార్థులలో నేను కూడా ఉన్నాను. గత 30 సంవత్సరాలుగా భారతదేశం నలుమూలల నుంచి కరసేవకులు సేకరించిన శ్రీరామ అని రాయబడిన 2 లక్షల ఇటుకలను ఆలయ నిర్మాణంలో ఇప్పుడు ఉపయోగించారు. ఆ ఇటుకలలో మా ఇంటి నుంచి పంపిన కాదు, మా తాతగారు నా చేతుల మీదుగా ఇప్పించిన శ్రీరామ అని రాయబడిన ఇటుకలు కూడా ఇప్పటి అయోధ్య రామాలయ నిర్మాణంలో ఉన్నాయి. ఇది చిట్ట చివరి 108వ పాయింట్. పూర్తిగా వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు, ఎన్నెన్నో అంశాలు మీ ముందుకు తీసుకొని వస్తూనే ఉంటాం. మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై శ్రీరామ్.